రెండు క్యారెక్టర్స్ దివ్య పిల్లై ఒకటి కరుణాకర్. నాకు యాక్చువల్గా నాకు చూసినట్టు గుర్తుంది కానీ ఎవరో తెలియదు అన్నట్టుంది సినిమా చూసేటప్పుడు. తర్వాత క్రెడిట్స్ చూస్తే నాకు తెలిసింది వాళ్ళిద్దరు పేర్లు. ఎక్కడి నుంచి పట్టుకొని వచ్చారు వీళ్ళని. దీస్ ఆర్ లైక్ టూ పిల్లర్స్, ఇన్విజిబుల్ పిల్లర్స్ ఫర్ ద ఫిలిం అన్నట్టు. ఒకరు అమ్మాయి సైడు, ఐ మీన్ బోత్ ఆర్ అమ్మాయి సైడ్ ఉండే వాళ్ళే. కానీ ఆ రెండు క్యారెక్టర్స్ ఎలాగా కాస్టింగ్ చేశారు అనేది నాకు ఇప్పటికీ ఆశ్చర్యం. చాలా పర్టికులర్ అండి, చాలా పర్టికులర్గా ఉన్నమాట. అంటే మీరు దద్దా క్యారెక్టర్ తీసుకున్నా, మీరు మాట్లాడిన దివ్య పిల్లై కరుణాకరన్ క్యారెక్టర్ తీసుకున్నా కూడా, అంటే మనకి బాగా పరిచయం ఉన్న చాలామంది పెద్ద పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ ఉన్నారండి. కాకపోతే ఇప్పుడు మనం తీసుకున్న ఆ లొకేషన్, ఆ నేపథ్యం ఉంది, అది ఉంది కదండి, ఆ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే వాళ్ళ వల్ల ఏమైనా ఇంకొంచెం అథెంటిసిటీ ఏమైనా తగ్గుద్దా అనేది ఇనీషియల్గా నాకు వచ్చిన డౌట్. సో అందుకే, బట్ వీళ్ళందరూ మంచి పర్ఫార్మెన్స్, వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు చాలా పాపులర్ అండి, వాళ్ళు చాలా పాపులర్ మళ్ళీ. సో దివ్య పిల్లైని సెలెక్ట్ చేసుకున్నా కానీ రెగ్యులర్గా ఇక్కడ చాలామంది ఫొటోస్ చూసామండి. బట్ నాకు అది తీసుకుంటే వాళ్ళు కనబడుతున్నారు, క్యారెక్టర్ కనబడట్లేదు అని నా డౌట్ మాట. సో అలానే నేను వాళ్ళేమి తక్కువ కాదండి ఈ కథకి. సో ఇనీషియల్గా ఇక్కడ ఇద్దరు ముగ్గురు చాలా పాపులర్ ఉన్న వాళ్ళని కూడా కరుణాకరన్ అనుకున్నాం. వాసు గారు వాళ్ళు ఫస్ట్ కథ అనుకున్నప్పుడు వేరే వాళ్ళు ఎవరో అనుకున్నారు. నేను సార్ తెలుగులో వద్దండి, వాళ్ళంత పాపులారిటీ అంటే వాళ్ళ పాపులారిటీ కనపడుతుంది, వాళ్ళు కనపడతారు, కనిపిస్తారు. మనం కొంచెం న్యాచురల్గా ఇది జరిగిన ఇన్సిడెంట్, జరిగిన కథ కనుక కనపడాలి అంటే యాక్టర్స్ కావాలి, బట్ నాట్ ఫ్రమ్ అవర్ లాంగ్వేజ్ అండి అనేది. కాస్టింగ్ అనేది ఎప్పుడు సక్సెస్ అయిందంటే సినిమా చూసి ఎవరు వీళ్ళని మనం సెర్చ్ చేసాం అనుకోండి, దట్ ఈస్ వేర్ ద కాస్టింగ్ అనేది ఈ రెండు క్యారెక్టర్స్ కి అది జరిగిందండి. ఈ రెండు క్యారెక్టర్స్ గట్టిగా జరిగిందండి. అవును, అదే తెలిసిన వాళ్ళు అనుకోండి, తెలిసినోడే బాగా చేస్తాడు అనే ఫీలింగ్ తోనే మనం చూసేస్తాం. డిస్కౌంట్ దేర్ యాక్టింగ్ అన్నట్టు. ఇది వచ్చేసరికి వీ రియల్లీ సీ దేర్ యాక్టింగ్, దెన్ ఎవరు వీళ్ళు బాగా చేస్తారు అని సెర్చ్ చేస్తాం. థ్యాంక్ యూ. దట్ ఈస్ ద డిఫరెన్స్. బాగా ఫిట్ అయింది కదండి ఇందులో.